వాళ్ళకేమైంది? గతం గతహ అనుకుని నెక్స్ట్ అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారా లేదా? ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలేంటి, వాటి మీద జనాలకున్న హోప్స్ ఏంటి అంటూ రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ జంక్షన్లో. ఇంతకీ జనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో తెలుసా? చూసేద్దానండి. హీరో నితిన్ కి సరైన సక్సెస్ పడి చాన్నాళ్ళైంది. ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా అస్సాం పోయింది. అందుకే సిసలైన హిట్ కావాలనుకుంటున్నారు నితిన్. 2024లో అయినా నితిన్ కోరుకునే సక్సెస్ ఎక్స్ట్రాడినరీగా పలకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నితిన్ లాగానే హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఆ సినిమాతో మాస్ లో జబర్దస్త్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆయనకు అనుకున్నంత సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్ కి మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. నాగ చైతన్యకి సిల్వర్ స్క్రీన్ మీద పండగొచ్చి చాన్నాళ్ళైంది. ఆ మధ్య చేసిన థ్యాంక్ యూ సరిగా ఆడలేదు. కస్టడీ కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో అర్థం కాని పరిస్థితి. అందుకే ఇప్పుడు హోప్స్ అన్ని తండెల్ మీద పెట్టుకున్నారు చైతన్య. తండెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం చైతూ తీసుకుంటున్న కేర్ చూసి ముచ్చట పడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. కాలీవుడ్ వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి రేర్ రికార్డ్ సెట్ చేశారు. తమిళనాట హీరోగా కూడా మంచి ఫామ్ లో ఉన్న ఈ విలక్షణ నటుడు మరే హీరోకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించారు. అందుకే ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. తమిళ్లో హీరోగా సినిమాలు చేస్తూ తెలుగులో హీరోయిన్ తండ్రిగా నటించే సాహసం ఎవరైనా చేస్తారా? ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి చేశారు. కృతి శెట్టి తండ్రి క్యారెక్టర్లో సేతుపతి నటన చూసి ఫిదా అయింది టాలీవుడ్. సినిమా హీరో అనగానే 6 ప్యాక్ ఫిజిక్ మెయింటైన్ చేసేయాలని తాపత్రయపడట్లేదు విజయ్ సేతుపతి. తనకు తగ్గ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ వర్సిటైల్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టాప్ స్టార్స్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, కమల్ హాసన్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేశారు మక్కన్ సెల్వన్. మాస్టర్లో విజయ్ని ఢీకొట్టిన సేతుపతి విక్రమ్లో కమల్తోనూ పోటీ పడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో రజనీకాంత్కి ప్రతినాయకుడిగా నటించబోతున్నారు విజయ్ సేతుపతి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నారు. ఈ సినిమాతో ఒక్క అజిత్ తప్ప కోలీవుడ్ టాప్ హీరోలందరికీ ప్రతినాయకుడిగా నటించిన రేర్ రికార్డ్ సెట్ చేయబోతున్నారు విజయ్. సీక్వెల్స్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం. ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత ఆ రెస్పాన్స్ చూసి సీక్వెల్ ను రూపొందించడం కాకుండా ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైంలోనే సీక్వెల్ ను కూడా మాక్సిమం ఫినిష్ చేసేశారు. పొన్నియిన్ సెల్వన్ విషయంలో వర్కౌట్ అయిన ఇదే ఫామ్ లోను ఇప్పుడు మరో దర్శకుడు రిపీట్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా అనౌన్స్మెంట్ టైంలోనే 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. సీక్వెల్ విషయంలో ముందు నుంచి ఫుల్ క్లారిటీతో ఉన్న మణిరత్నం ఫస్ట్ పార్ట్తో పాటు ప్యారలల్ గా సెకండ్ పార్ట్ ను కూడా షూట్ చేశారు. తొలి భాగం రిలీజ్ సమయానికి పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ సగానికి పైగా పూర్తయింది. ఆఫ్టర్ రిలీజ్ ఈ స్ట్రాటజీ సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు మరో గ్రేట్ డైరెక్టర్ శంకర్. ఇండియన్ కు 3 ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. ఇండియన్ 2 అనౌన్స్మెంట్ టైంలో మరో ఇన్స్టాల్మెంట్ ఆలోచన లేకపోయినా షూటింగ్ తర్వాత ఫుటేజ్ ఎక్కువగా రావడంతో ఈ ఆలోచన చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇండియన్ 3 పై క్లారిటీ ఇచ్చారు కమల్. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిందని చెప్పిన లోకనాయకుడు పార్ట్ 2 రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ పార్టుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. షార్ట్ గ్యాప్ లోనే ఇండియన్ 3 కూడా ఆడియన్స్ ముందుకొస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే డైరెక్ట్ గా 2 భాగాలుగా ప్లాన్ చేసిన సినిమాలకు కథపరంగా అంత నిడివి ఉంటుంది. కానీ షూటింగ్ ఫుటేజ్ చూశాక 2 భాగాలుగా మారిస్తే వర్కౌట్ అవుతుందా అన్న అనుమానాలు కూడా రేజ్ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ రషెస్ చూసిన కమల్ మాత్రం ఇండియన్ 3 విషయంలో కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సౌత్ సర్కిల్స్ లో ది బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో కనిపించే జంట సూర్య, జ్యోతిక. ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన వారే అయినా పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. తాజాగా తన భర్త గురించి జ్యోతిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ సర్కిల్స్ లో ది బెస్ట్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక. చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని రియల్ లైఫ్లోనూ పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ కెరియర్ విషయంలోనూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు సూర్య, జ్యోతిక. లాంగ్ గ్యాప్ తర్వాత జ్యోతిక రీఎంట్రీని సూర్యనే పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. సొంత బ్యానర్లో జ్యోతిక లీడ్ రోల్లో సినిమాలు నిర్మించారు. సూర్య హీరోగా ఫుల్ బిజీగా ఉండడంతో భర్తకు తోడు ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు తీసుకున్నారు జ్యోతిక. తాజాగా తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జ్యోతిక. సూర్య తన సినిమాల్లో విమెన్ క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటారని చెప్పారు. అందుకే జై భీమ్ లాంటి సినిమాలు
ఆడియన్స్ ముందుకొచ్చాయన్నారు. సూర్య మూవీ సెలెక్షన్స్ గురించి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ప్రెజెంట్ సూర్య, జ్యోతిక ఇద్దరూ కెరియర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు. సూర్య పాన్ ఇండియా మూవీ కంగువాలో నటిస్తున్నారు. జ్యోతిక 20 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ సైతాన్తో బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ముందు ముందు కూడా కెరియర్ ఇలాగే మంచి ఫామ్ లో ఉండేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ స్టార్ కపుల్. బాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రజెంట్ హాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న పీసీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ. హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్తో ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రియాంక చోప్రా ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరచూ ముంబై మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా హోలీ సెలబ్రేషన్స్ కోసం ఇండియాకొచ్చారు ప్రియాంక. ఈ సందర్భంగా భర్తతో కలిసి అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీసీ మళ్లీ ఇండియాకు షిఫ్ట్ అవుతున్నారన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనూ హోమ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ. తాజాగా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటించారు పీసీ. దాదాపు 10 ఏళ్ల తర్వాత మరోసారి ఇదే కాంబినేషన్లో మరో మూవీ వస్తుండడం నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు పీసీ ముంబైలో రెగ్యులర్ గా కనిపిస్తుండడంతో ఆమె ఇక్కడ సెటిల్ అవుతారన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.